Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIB as well. Okay, so మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే RBI panel keeps repo rate steady at 5.25%, real GDP growth rate pegged at 6.7%. So next one, physical federalism, efficiency versus equity. Okay, next one, the road ahead of Asiatic lions. Tarvata next, Chandipura virus outbreak. Next we had this daily mains enrichment segment and daily practice questions. Okay, so with this we'll start our first article. First article ఏంటండి, RBI panel keeps repo rate steady at 5.25%, real GDP growth pegged at 6.7%. ఓకే, సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా RBI ప్యానెల్ అనేది మళ్ళీ కండక్ట్ చేసింది, లైక్ ప్యానెల్ మీటింగ్ అనేది జరిగింది మనకి. సో ఆ ప్యానెల్ మీటింగ్లో వాళ్ళు ఏం ఆలోచించారంటే, రెపో రేట్ అనేది 5.25% పెడదాం అండ్ రియల్ జీడిపి గ్రోత్ మాత్రం ఒక 6.7% వరకు అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు అవుట్కమ్తో వచ్చారనమాట. ఓకే, సో ఈ పర్స్పెక్టివ్లో మనం ప్రిలిమ్స్లో ఏం చదవాలంటే, వాట్ ఈస్ RBI, వాట్ ఈస్ రెపో రేట్ అండ్ వాట్ ఈస్ రియల్ జీడిపి గ్రోత్. సో ఈ పరంగా మనం ఈ 3 కీ టర్మ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ప్రిన్స్ కంటెక్స్ట్ లో అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, RBI అంటే ఏంటి? సో RBI అనేది April 1st, 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో యాజ్ అ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దేని ద్వారా అంటే త్రూ RBI యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి, ఒక బాడీ అనేది ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయితే దాన్ని మనం స్టాట్యుటరీ బాడీ అని అంటాం. ఓకే, సో ఏ మినిస్ట్రీ కింద ఉంది, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇట్ వాజ్ రికమెండెడ్ బై, అసలు ఏ కమిషన్ రికమెండ్ చేసింది RBI అని ఒక బ్యాంక్ పెట్టండి అని అంటే, ఇట్ వాజ్ హిల్టన్ యంగ్ కమిషన్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ. ఓకే, సో ఫస్ట్ టర్మ్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి, రెపో రేట్. ఓకే, సో అసలు రెపో రేట్ అంటే ఏంటి? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్, ఎకానమీలో ఒక లాజిక్ అనేది ఉంటుందండి. ఓకే, సో అండ్ ఏంటి అంటే ఎకనామిక్ టర్మ్స్ని మనం లాజికల్గా ఎగ్జాంపుల్తో కనుక తెలుసుకోలేసాం అనుకోండి, ఎగ్జామ్స్లలో బెటర్ అప్రోచ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను RBI HDFC బ్యాంక్ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్కి 100 రూపీస్ మనీ కావాలి. సో అప్పుడు ఏం చేస్తున్నది, వెళ్ళి RBIని నాకు ఇలా 100 రూపీస్ మనీ కావాలి, నాకు ఇయ్యలేస్తావా అని అడుగుతుంది. సో RBI ఏం చేస్తుంది, ఓకే నేను ఇస్తాను నీకు 100 రూపీస్, కాకపోతే నువ్వు షార్ట్ టర్మ్ అంటే తక్కువ టైంకి అడుగుతున్నావు కాబట్టి నేను ఒక ఇంట్రెస్ట్ రేటే ఇస్తా ఈ పర్టికులర్ 100 రూపీస్కి. లెట్ మీ సే ఒక 1 రూపీ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేస్తా నేను అని చెప్తుంది. ఓకే, సో ఎంత, 1 రూపీ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేస్తా అని అంటుంది. ఓకే, సో ఆ 1 రూపీ ఇంట్రెస్ట్ రేట్ని మనం రెపో రేట్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు రెపో రేట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఓకే, వాట్ ఈస్ ఇట్, రివర్స్ రెపో రేట్. సో అసలు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే వైస్ వర్సా. ఇప్పుడు RBIకి ఇక్కడ రాస్తాను చూడండి. సో RBI HDFC. ఓకే, సో RBIకి 100 రూపీస్ కావాలి. ఓకే, సో HDFC బ్యాంక్ని అడుగుతుంది, నాకు ఒక 100 రూపీస్ ఇయ్యలేస్తావా షార్ట్ టర్మ్గా అని. సో అప్పుడు ఏంటి, HDFC ఓకే ఇస్తాను, కానీ నాకు కొంత ఇంట్రెస్ట్ రేట్ పే చెయ్యి అని అంటుంది. సో దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అని అంటాము. ఓకే, సో ఇలా ఎకనామిక్ టర్మ్స్ని ఒక ఎగ్జాంపుల్స్తో కనుక లాజికల్గా అర్థం చేసుకుంటే విల్ గెట్ అ బెటర్ నాలెడ్జ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే, సో మరి ఈ రెపో రేట్ని, ఓకే ఐల్ జస్ట్ ఎరైజ్ దిస్. సో ఈ పర్టికులర్ రెపో రేట్ని డిటర్మైన్ చేసేది ఎవరు అంటే, ఇట్ వాజ్ బై మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, సో అసలు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 6 people అండ్ ఎవరు అంటే దే ఆర్ హెడెడ్, ఇట్ ఈస్ హెడెడ్ బై RBI గవర్నర్. ఓకే, సో హెడెడ్ బై RBI గవర్నర్. సో 6 members అని చెప్పాను కదా. సో ఆ 6 members-లో 3 members అనే వాళ్ళు RBI నుంచి ఉంటారు అండ్ ఇంకో 3 members మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు మనకి. ఓకే, సో ఏంటి మానిటరీ పాలసీ అనేది అట్లీస్ట్ 4 times per year. ఓకే, సో ఇయర్లీ 4 times అన్నా ఖచ్చితంగా కలవాలి అని ఉంటుంది అనమాట. ఇది ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది. సో అవే ఈ రెపో రేట్ అయ్యాన్ని డిటర్మైన్ చేస్తాయి. ఓకే, సో తర్వాత నెక్స్ట్, ఇట్ ఈస్ కండక్టెడ్ ఓకే అండర్ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ.
అసలు లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ రెపో రేట్స్ కానీ లేదంటే రివర్స్ రెపో రేట్స్ కానీ అంటే ఏంటి? లిక్విడిటీని అంటే మనీని ఐదర్ తీసుకుంటుంది ఎకానమీ నుంచి ఆర్బీఐ లేదంటే ఇస్తుంది కదా. సో అలా ఒక మానిటరీ పాలసీ ద్వారా చేస్తే దాన్నే మనం లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి? మనీని అడ్జస్ట్ చేస్తుంది ఎకానమీలో. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను నేను. బ్యాంక్ రేట్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి న్యూస్లో. సో రెపో రేట్ లానే బ్యాంక్ రేట్ కూడా కనిపిస్తుంది. సో మరి బ్యాంక్ రేట్ అంటే ఏంటి? బ్యాంక్ రేట్ అంటే ఎప్పుడైతే నువ్వు లోన్ ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ అనేది లాంగ్ టర్మ్ లో తీసుకుంటే దాన్ని మనం బ్యాంక్ రేట్ అంటాం. షార్ట్ టర్మ్ లో తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ రెపో రేట్. ఓకే, సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? ఫిజికల్ ఫెడరలిజం ఎఫిషియన్సీ వర్సెస్ ఈక్విటీ కన్సర్న్స్. ఓకే, సో అంటే ఏంటి అసలు ఈ పర్టికులర్ ఆర్టికల్ రావడానికి గల కారణం ఏంటి హిందూ ఎడిటోరియల్లో అంటే? సో మనకు తెలిసిందే 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ 16th ఫినాన్స్ కమిషన్ అనేది రీసెంట్గానే రిపోర్ట్ని సబ్మిట్ చేసింది, రైట్? సో ఆ పర్టికులర్ వ్యూలో ఈ ఎడిటోరియల్లో ఆ ఫినాన్స్ కమిషన్లో ఛాలెంజెస్ ఏంటి అంటే ఆ రికమెండేషన్స్లో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని డిస్కస్ చేస్తుంది అనమాట. ఇది 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్. ఓకే, రికమెండేషన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ తరహాలో మనం ఫస్ట్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో చూద్దాం, ఆ తర్వాత మెయిన్స్ కంటెక్స్ట్ లో చూద్దాం ఈ పర్టికులర్ ఎడిటోరియల్. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో మనకి ఆర్టికల్ 275 ఒకటి అండ్ ఆర్టికల్ 280. ఓకే, సో ఆర్టికల్ 275 అంటే ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ ఉంటాయి, స్టేట్ ఉంటాయి, రైట్? సో మనకు తెలిసిందే ఇండియా అంటే ఇట్స్ క్వాసీ ఫెడరల్ కదా. అంటే ఏంటి? ఫెడరల్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అలా ఫినాన్షియల్గా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, రైట్? సో అట్లా సెంటర్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్టేట్స్కి ఇవ్వాలి అని చెప్పింది ఎక్కడ అంటే అండర్ ఆర్టికల్ 275 అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 280. సో ఆర్టికల్ 280 అనేది ఏంటంటే యాజ్ ఏ టోల్డ్ యూ మనకి రీసెంట్గానే 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారన్న కదా. సో అండర్ విచ్ ఆర్టికల్ విల్ దే గెట్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఆర్టికల్ 280. సో మరి వీళ్ళని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారండి? దేవర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మరి ఎవరిని అపాయింట్ చేయాలి? సో క్వాలిఫికేషన్ ఎవరు చెప్తారు మనకి? దట్ ఈస్ బై పార్లమెంట్. సో జనరల్గా ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారంటే సో క్వాలిఫికేషన్ అనేది కూడా ప్రెసిడెంటే డిటర్మైన్ చేస్తుంది అని ఇస్తారు. ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. లేదంటే అపాయింట్మెంటే పార్లమెంట్ చేస్తుంది అంటారు. దట్ ఈస్ ఆల్సో ఎ రాంగ్ స్టేట్మెంట్. సో అపాయింట్మెంట్ బై ప్రెసిడెంట్, పార్లమెంట్ అనేది ఇట్ విల్ డిటర్మైన్ క్వాలిఫికేషన్ త్రూ ఫినాన్స్ కమిషన్ యాక్ట్ అనమాట. ఒక పర్టికులర్ యాక్ట్ ద్వారా ఇలా ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని యూ కెన్ మేక్ మెంబర్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ అని చెప్తుంది. ఓకే, సో అయితే ఈ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? సో ఇట్ వాస్ డాక్టర్ అరవింద్ పి. ఓకే, సో హీఈస్ ద చైర్మన్. తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ అప్ ద ఫినాన్స్ కమిషన్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మ్యాండేటరీ అన్న వర్డ్ని కూడా క్రాస్ చేస్తారు ఎగ్జామ్స్లలో. సో ఫినాన్స్ కమిషన్ అనేది ఎవ్రీ 5 yearsకి పక్కా పెట్టాలి అంటే మ్యాండేటరీ అని మనకి ఆర్టికల్ 280లో చెప్తారు. ఓకే, ఆర్టికల్ 280లో ఫినాన్స్ కమిషన్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. కాకపోతే దాని రికమెండేషన్స్ మాత్రం బైండింగ్ ఉండవు గవర్నమెంట్ మీద. ఓకే, ఫినాన్స్ కమిషన్ పెట్టాలి ఎవ్రీ 5 yearsకి, ఇట్స్ మ్యాండేటరీ థింగ్. బట్ దాని ప్రిన్సిపల్స్ ఓకే, సో వాట్ ఎవర్ ద రికమెండేషన్స్ దట్ ఫినాన్స్ కమిషన్ గేవ్స్ అవి బైండింగ్ లేవు గవర్నమెంట్ మీద. ఓకే, దే ఆర్ జస్ట్ ఆ రికమెండేషన్స్. గవర్నమెంట్ కెన్ ఫాలో ఆర్ మే నాట్ ఫాలో ఇట్. ఓకే, సో ఇది కొంచెం కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. సో ఇన్ దిస్ వే వీ కంక్లూడెడ్ అవర్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. సో మెయిన్స్ కంటెక్స్ట్ చూద్దాం నెక్స్ట్. సో మెయిన్స్ కంటెక్స్ట్లో నేనేమనుకున్నానంటే సో రాదర్ దాన్ షోయింగ్ ఓన్లీ ఛాలెంజెస్, అసలు ఆ ఛాలెంజెస్ ఎందుకు వచ్చాయి, ఎడిటోరియల్లో ఆ ఛాలెంజెస్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ పారామీటర్స్ని యాడ్ చేశాను. సో ఇట్స్ అన్ యాడ్ ఆన్ మెటీరియల్. సో ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ అనేది మనకి వర్టికల్ షేర్ ఉంటుంది, హారిజాంటల్ ఉంటుంది. ఓకే, సో అసలు వర్టికల్ అంటే ఏంటి, హారిజాంటల్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్కి ఒక 100 రూపీస్ వచ్చాయండి. ఓకే, సో సెంటర్కి 100 రూపీస్ వచ్చినప్పుడు ఈ వర్టికల్ షేర్ ప్రకారం ట్యాక్స్ డెవల్యూషన్లో 41 రూపీస్. ఓకే, సో 41 I can select this. సో ఈ 41 రూపీస్ మాత్రం సెంటర్ అనేది స్టేట్స్కి ఇవ్వాలి. అంటే ఏంటి, 59 రూపీస్ ఉన్నాయా? సో ఈ 59 రూపీస్ మాత్రం సెంటర్ ఉంచుకోవచ్చు. ఓకే, సో సెంటర్ దాని ఎక్స్పెండిచర్ కోసం 59 రూపీస్ ఉంచుకోవచ్చు. బట్ ఈ 41 రూపీస్ మాత్రం
స్టేట్స్కి పంచాలి. అది ఎలా పంచాలి అని అంటే బై దిస్ క్రైటీరియా అండ్ వెయిట్స్ అనమాట. ఓకే, సో అలా ఇప్పుడు 41% ఏంటి, ఇట్స్ అ వర్టికల్ షేర్ దట్ నీడ్ టు బి షేర్డ్. హారిజాంటల్ డివల్యూషన్ అంటే విత్ ఇన్ స్టేట్స్ ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అనేది ఈ క్రైటీరియా అండ్ వెయిట్స్ ద్వారా చూస్తారు. ఓకే, సో అయితే ఇక్కడ ఫస్ట్ వర్టికల్ షేర్లోనే ఒక క్రిటిసిజం ఉంది. ఏంటంటే ఇండియాలో 18 స్టేట్స్ వర్టికల్ షేర్ని 50% చేయండి అని అడిగాయి ఫినాన్స్ కమిషన్ని. కాకపోతే ఈ 16th ఫినాన్స్ కమిషన్ ఆ రికమెండేషన్ని ఆర్ ఆ సజెషన్ని కన్సిడర్ చేయలేదు. సో అందుకు ఇప్పుడు ఆ 18 స్టేట్స్ అనేవి క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఓకే, సో వీఆర్ క్వాసీ ఫెడరల్, మా మాట కనీసం మీరు వినట్లేదు అని చెప్పింది. ఎందుకంటే వర్టికల్ డివల్యూషన్ 41% దగ్గరే ఉంచారు. ఓకే, తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ హారిజాంటల్లో ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అసలు ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? సో విల్ ఎరేజ్ దిస్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. యా, సో ఫస్ట్ ఏంటి, per capita income. Okay, so high per capita income. High per capita income అంటే ఏంటంటే per capita income అంటే ఏంటి? ఫస్ట్ అంటే per person on an average per person కి ఎంత వస్తుంది సాలరీ, ఓకే, ఎంత వస్తుంది ఇన్కమ్ అని. సో హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి మన స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది అనుకుందాం. ఓకే, స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన స్టేట్ది 500 ఉంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత, దట్ ఈస్ 500 రూపీస్. సో అలా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఇన్కమ్ డిస్టెన్స్కి 42.5% ఉంటుంది. యాక్చువల్లీ 15th ఫినాన్స్ కమిషన్లో 45 ఉండే, బట్ దాన్ని 42.5కి తెచ్చారు. సో దీనివల్ల సమ్ స్టేట్స్ ఆర్ క్రిటిసైజింగ్ ఇట్. ఓకే, తర్వాత నెక్స్ట్ పాపులేషన్. పాపులేషన్ పారామీటర్ అనేది మోస్ట్ క్రిటిసైజ్డ్ పారామీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఎందుకు అంటే ఇండియా ఏంటండి, ఇండియా ఇస్ అ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. సో అందుకే మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, లైక్ ఎట్లా అయినా పాపులేషన్ తగ్గించాలి. ఓకే, సో అందుకు మెజర్స్ తీసుకుంటున్నారు. బట్ ఈ పర్టికులర్ పాపులేషన్ పారామీటర్లో మాత్రం 17.5 చేశారు 15 నుంచి. అంటే ఏంటి, ఏ స్టేట్కి పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ స్టేట్కి షేర్ ఎక్కువ వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్స్ అని. సో దానివల్ల చాలా స్టేట్స్ అనేవి క్రిటిసైజ్ చేస్తున్నాయి. మేమేమో పాపులేషన్ తగ్గించడానికి చూస్తుంటే మీరేమో పాపులేషన్ పెంచిన స్టేట్స్కి మీరు ఎక్కువ ఇస్తున్నారు. ఇట్ ఈస్ మోర్ లైక్ అ పనిష్మెంట్. ఎవరైతే తగ్గించారో వాళ్ళకి పనిష్మెంట్ ఉన్నట్టుంది అని అంటున్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీస్ పర్ఫార్మెన్స్ ఒకటి, లేదంటే ఫర్టిలిటీ రేట్ ఒకటి. సో అలా దానికి 10% అని చెప్పొచ్చు. తర్వాత ఏరియాకి ఎంత అంటే ఇట్ ఈస్ 10%. ఆఫ్టర్ దట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఈజ్ ఆల్సో 10%. తర్వాత కంట్రిబ్యూషన్ టు జీడిపి, ఇది కూడా మోస్ట్ ఏమంటారు లైక్ క్రిటిసైజ్డ్ థింగ్ అనమాట. ఓకే, సో కంట్రిబ్యూషన్ టు జీడిపి అనేది 10%. ఓకే, సో దీనివల్ల టాప్ పర్ఫామ్ చేస్తారు కదా కొన్ని స్టేట్స్, టాప్ పర్ఫామ్ చేసే స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర. ఓకే, సో మహారాష్ట్రకి ఏమవుతుంది, సో జీడిపి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ షేర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూడండి, అవి అంత కంట్రిబ్యూట్ చేయవు. సో వాటి కంట్రిబ్యూషన్ అనేది ఫినాన్స్ పరంగా తగ్గిపోతుంది. కాకపోతే మనం ఏం చేయాలి, ఒక ఈక్విటీ గ్రోత్ ఉండాలి మనకి, రైట్? అంటే ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇప్పుడున్న కండిషన్కి మనం నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. కాకపోతే ఇలా పర్ఫార్మెన్స్ బేస్డ్ వెళ్తే కనుక సో వాటికి షేర్ ఆఫ్ దిస్ రెవెన్యూ అనేది తగ్గుతుంది. సో ఇట్స్ మోర్ లైక్ అ ఛాలెంజ్ టు దెమ్. ఓకే, సో అందుకు ఇట్ ఈస్ మోర్ క్రిటిసైజ్డ్. ఎందుకంటే ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ వెళ్తున్నారు, ఈక్విటీ అప్రోచ్ లేదు అని చెప్పి ఏది ఫినాన్స్ డిస్ట్రిబ్యూషన్లో. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డీల్ దిస్ ఆర్టికల్ in mains context. Okay, yeah, so this is the end of this article. Next, the road ahead for the Asiatic lion. ఓకే, సో ఈరోజు హిందూ పేపర్లో ఏషియాటిక్ లయన్ మీద ఒక పర్టికులర్ ఆర్టికల్ వచ్చింది. సో ఆ ఆర్టికల్లో ఏం చెప్పారంటే 6 decades అప్పుడు అంటే బ్యాక్ 6 decades బ్యాక్ మన పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అనేది 100 to 150 ఉండేది. బట్ ప్రెజెంట్ మాత్రం నియర్లీ గ్రేటర్ దాన్ 1000 ఉంది అని అంటున్నారు. సో అంటే ఇంత డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనేది
మనకి ఎలా పోర్ట్రే అవుతుందండి, లైక్ the effort, okay, so the effort Indian government, okay, so has kept in conservation of Asiatic lions. Okay, so ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎఫర్ట్స్ అనేది ఎలా పెట్టారో దానివల్ల మనం ఇంత బాగా ఎలా పెంచలేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏషియాటిక్ లయన్ పాపులేషన్, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని ఈ పర్టికులర్ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. బట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కన్సర్వేషన్ మెజర్స్ కంటే సో ప్రిలిమ్స్లో ఏషియాటిక్ లయన్ న్యూస్లో ఉంది కాబట్టి సో ఏషియాటిక్ లయన్ గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే, సో ఇన్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్ విల్ డిస్కస్ దిస్ ఆర్టికల్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, కామన్ నేమ్ ఇస్ ఏషియాటిక్ లయన్, కానీ సైంటిఫిక్ నేమ్, నేను సైంటిఫిక్ నేమ్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే కొన్ని ఎగ్జామ్స్లలో ఓకే సో దే లాస్ట్ ద సైంటిఫిక్ నేమ్స్ అందుకు. సో ప్యాంథెరా లియో పర్సికా. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఎండమిక్ టు ఇండియా. ఎండమిక్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ రీజియన్ వరకే ఉంటాయి అవి. ఓకే, సో ఇట్ ఈస్ ఎండమిక్ టు ఇండియా. తర్వాత నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓన్లీ వైల్డ్ పాపులేషన్. నేనేమన్నాను, పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్ ఓన్లీ గిర్ నేషనల్ పార్క్లో ఉందని చెప్పట్లా, బట్ వైల్డ్ పాపులేషన్ ఒక్కటే గిర్ నేషనల్ పార్క్లో ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ గుజరాత్. ఓకే, తర్వాత నెక్స్ట్ IUCN మనకు తెలిసిందే. ఓకే, సో IUCN రెడ్ లిస్ట్ లో ఇట్ ఈస్ ఎండేంజర్డ్ అని చెప్పొచ్చు. తర్వాత మన ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇట్ ఈస్ అండర్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. ఆఫ్టర్ దాట్ సైట్స్. ఓకే, సో ఇందులో ఎంత అంటే అపెండిక్స్ 1 అనమాట. ఓకే, సో అపెండిక్స్ 1 అంటే ఏంటి, సో అపెండిక్స్ 1 అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ అనేది ప్రొహిబిషన్ అనమాట ఇది, ఎందుకంటే అది ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ కాబట్టి. సో మరి సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు దీన్ని అంటే ఫర్ ఎవ్రీ 5 years, 5 yearsకి ఒకసారి యుల్ హ్యావ్ దిస్ సెన్సస్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్లో మనం ఈ పర్టికులర్ థింగ్స్ని మనం మెమరైజ్ చేస్తే మంచిది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ సెంటర్ డిప్లాయ్స్ నేషనల్ జాయింట్ అవుట్బ్రేక్ రెస్పాన్స్ టీమ్. ఓకే, సో ఒక రెస్పాన్స్ టీమ్ని మన సెంటర్ అనేది డిప్లాయ్ చేసింది. ఎందుకంటే దేర్ ఈస్ అ స్ప్రెడ్ ఆఫ్ చందీపురా వైరస్ అవుట్ బ్రేక్. ఓకే, సో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వైరస్ ఏంటి, ఏ డిసీజ్ ఏంటి అనేది అడిగే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏ వైరస్ గురించి, చందీపురా వైరస్ గురించి ఉంది. సో న్యూస్లో వచ్చింది, ఎందుకంటే 2 states ఇన్ ఇండియా గాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ చందీపురా వైరస్. సో అక్కడ మనం ఎలాంటి ప్యానల్ని డిప్లాయ్ చేసి ఎలాంటి మెజర్స్ని తీసుకుంటే బెటర్గా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే చందీపురా వైరస్ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందండి. సో మనం మెజర్స్ అనేవి కరెక్ట్గా తీసుకోకపోతే సో ఆల్ ఇండియా వైడ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకు చాలా రెస్పాన్స్ టీమ్ని చాలా తొందరగా డిప్లాయ్ చేశారనమాట సెంటర్ వాళ్ళు. ఓకే, అండ్ ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది చందీపురా వైరస్కి. ఓకే, సో ఇన్ దిస్ వే we'll discuss prelims context. సో ప్రిలిమ్స్ కంటెక్స్లో ఏంటంటే ఇట్ ఈస్ అ RNA వైరస్. ఓకే, సో వైరస్లో కూడా మనకి DNA ఉంటుంది, RNA ఉంటుంది. సో ఇట్స్ RNA వైరస్. అసలు చందీపురా అన్న పేరు ఎందుకు వచ్చింది? ఓకే, సో ఇట్ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ చందీపురా విలేజ్. అసలు చందీపురా వైరస్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ 1965లో చందీపురా అనే విలేజ్, దట్ ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర, అక్కడ ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. అండ్ ఇది ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్. ఓకే, సో శాండ్ ఫ్లైస్ ద్వారా ప్రైమర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ అంటే మస్కిటోస్ వల్ల ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అవ్వచ్చు, కానీ ప్రైమరీగా. ఓకే, సో మెయిన్గా శాండ్ ఫ్లైస్, సో సెకండరీ మస్కిటోస్ అవ్వచ్చు, సమ్ అదర్ థింగ్స్. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ఇట్ కాజెస్ ఏంటి, ఇట్స్ అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్. దానివల్ల అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్ అంటే ఒక్కసారి సడన్గా హై ఫీవర్ రావడం, ఓకే, సో చాలా సివియర్ హెడేక్స్ రావడం, దానివల్ల మెంటల్ హెల్త్ అంతా ఖరాబ్ అవ్వడం, సో అలా దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్. సో ఇది మేజర్గా ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే అండర్ 15 years ఏజ్, అంటే చిల్డ్రన్. ఓకే, సో చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ దట్ ఇండియా కెన్ హ్యావ్ కదా, ఎందుకంటే దే విల్ బి ద ఫ్యూచర్ సిటిజన్స్, రైట్? సో వాళ్ళనే ఎఫెక్ట్ చేస్తుంటుంది అది. తర్వాత నెక్స్ట్ డిసీజ్ ప్రొపగేషన్ విల్ బి వెరీ ర్యాపిడ్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, అండ్ ఇట్ విల్ హ్యావ్ అ సీరియస్ ఫెటాలిటీ రేట్, అంటే డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సెంటర్ అనేది తొందరగా మెజర్స్ తీసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ వైరస్. ఓకే, సో ఇన్ దిస్ వే వీ విల్ కంక్లూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ సో మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్. ఓకే, ఈరోజు మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్లో ఐ బ్రాట్ 2 words. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే దట్ ఈస్ ఫిజికల్ ప్రూడెన్స్. సో ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఏంటంటే స్పెండింగ్ మనీ ఇన్ అ రెస్పాన్సిబుల్ వే. ఓకే, సో ఇన్ అ కేర్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇంత పెద్దగా రాయడం కంటే యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ ఇన్ 2 words.
యాక్చువల్లీ ఐ యూస్ టు వెన్ ఐ రైట్ మై మెయిన్స్, ఓకే, సో నేను యూపీఎస్సీ మెయిన్స్ రాసినప్పుడు సో ఐ యూస్ టు యూస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. దానివల్ల ఏమవుతుందంటే ఆన్సర్ కొంచెం ఇట్ విల్ బీ నా బెటర్ వే. ఓకే, సో దానివల్ల బెటర్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ డైవర్సిటీ డెఫిసిట్. డైవర్సిటీ డెఫిసిట్ అంటే ఏంటి? సో డైవర్సిటీ డెఫిసిట్ అంటే, సో యూ నో దట్ ఇండియా ఇస్ అ డైవర్సిఫైడ్ నేషన్, ఎందుకంటే వీ హ్యాడ్ మెనీ రిలీజియన్స్, మెనీ కల్చర్స్ అండ్ మెనీ కస్టమ్స్, రైట్? సో డైవర్సిటీ డెఫిసిట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ హ్యాస్ డైవర్సిటీ డెఫిసిట్ అంటే ఏంటి? అన్ని రీజియన్స్ నుంచి, అన్ని కల్చర్స్ నుంచి మన లోక్సభలో రిప్రజెంటేషన్ లేదు అని. ఓకే, సో రాదర్ దాన్ సేయింగ్ హోల్ దిస్ థింగ్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్, ఇంక్లూజన్, వెరైటీ అమాంగ్ అ స్పెసిఫిక్ గ్రూప్ అంతా రాయడం కంటే యూ కెన్ జస్ట్ సే బై 2 words, okay, which is good, like you'll get a better marks. Okay, so with this we ended our mains and for enrichment thing. నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డే. సో ఈ రోజు కోట్ ఆఫ్ ద డేలో ఐ బ్రాట్ ఎ కోట్ ఆఫ్ మహాత్మా గాంధీ గారు, బికాజ్ మనకు తెలిసిందే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్స్, అది కూడా మెయిన్స్లలో. సో ఈవెన్ అర్బన్ లోకల్ గవర్నెన్స్ కూడా కదా. సో అసలు గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ ఉండాలి అని చెప్పిందే మహాత్మా గాంధీ గారు మనకి కదా. సో అందుకు ఎప్పుడైనా సరే మీకు ఒక క్వశ్చన్ అనేది ఈ పర్టికులర్ లోకల్ గవర్నెన్స్ మీద వస్తే ఇట్స్ బెటర్ లైక్ యూ స్టార్ట్ విత్ అ కోట్ ఆఫ్ మహాత్మా గాంధీ గారు. ఎందుకు అంటే దానివల్ల ఒక హిస్టరీ నుంచి స్టార్ట్ చేసిన ఫీల్ వస్తుంది, అండ్ దానివల్ల ఒక ఆరిజిన్ నుంచి మనం స్టార్ట్ చేసాం ఆన్సర్ అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది. అదొక కంప్లీట్నెస్ తీసుకొస్తుంది ఆన్సర్కి. ఓకే, సో ఎందుకంటే 73rd 74th అంటే అందరు దే విల్ స్టార్ట్ విత్ పిఆర్ఐస్ అనే 73rd వచ్చింది. ఓకే, సో అండ్ సో 243 ఆర్టికల్లో డిస్కస్ చేస్తారు అలా. ఎవ్రీ వన్ నోస్ ఇట్, రైట్? సో ట్రై టు స్టార్ట్ విత్ దిస్ టైప్ ఆఫ్ కోట్స్ so that you can fetch good marks. Okay, so this is the quote of the day. Next, yeah, so prelims MCQs lo. So if you observe, there is a word ordinance అన్న వర్డ్ ఈ రోజు హిందూ పేపర్లో కనిపించింది మనకి, బట్ ఇట్స్ అ పొలిటికల్ ఎడిటోరియల్. అందుకు ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ అ క్వశ్చన్ అబౌట్ దిస్ ordinance so that you can understand in a better way. Okay, so try to pause this video and look into this, okay, question. After that, so finance commission. So there is an editorial on this finance commission. So it's a PYQ basically. So ordinance thi kuda it's a PYQ. Okay, so try to answer this in the comment section so that I can say whether it is right or wrong. Okay, after that, so yesterday manam emankunnamandi, we read about E20 and I also gave you a question on E20 kada. So E20 meeda manam ee roju we'll discuss how to start this question and how to end this question. అంటే ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి. సో ఇంట్రోలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, రినోబుల్ ఎనర్జీ అనేది ఇట్స్ అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. సో E20 అనేది రినోబుల్ ఎనర్జీయే కదా మనకి. సో ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ కదా. సో ఎందుకు ఒక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ ఇది? సో మనం గ్రీనర్ టుడే చేస్తే, ఓకే, సో ఇఫ్ వి ఎన్ష్యూర్ గ్రీనర్ టుడే, అది మనకి ఫ్యూచర్లో గ్రీనరీ వరల్డ్ని ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్పి ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చారు మనకి, రైట్? సో ఆ పర్టికులర్ స్టేట్మెంట్తో కనుక మీరు స్టార్ట్ చేస్తే చాలా యూనిక్గా ఉంటుంది ఆన్సర్. ఓకే, సో ఆ తర్వాత బాడీలో ఏమి ఇచ్చారు? ఫస్ట్ సిగ్నిఫికెన్స్, దట్ ఈస్ దిస్ వన్. సో ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ చూసినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద కీవర్డ్స్. ఓకే, దానివల్ల బెటర్ అప్రోచ్ వస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ మేజర్ ఛాలెంజెస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డిమాండ్, దిస్ ఇస్ ద సెకండ్ డిమాండ్. వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ E20 ఫ్యూయల్ అంటే, ఒకటి ఎనర్జీ సెక్యూరిటీ, రైట్? సో ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఒకటి. ఆఫ్టర్ దట్ ఇంకేం చెప్పొచ్చు మనం? దట్ ఈస్ రెవెన్యూ, రైట్? సో రెవెన్యూ టు ఫార్మర్స్ అనేది ఒకటి, దానివల్ల మన జీడిపి కూడా పెరుగుతుంది, రైట్? సో ఇంకేం చెప్పొచ్చు మనము అంటే, ఎస్, ఓకే, సో ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి, రైట్? సో అంటే నెట్ జీరో బై 2070 దట్ యూ కెన్ మెన్షన్. ఆ తర్వాత నెక్స్ట్ ఆక్టేన్ రేటింగ్. ఓకే, సో ఆక్టేన్ రేటింగ్ అనేది కూడా పెరుగుతుంది ఇన్ వెహికల్ ఇంజిన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇన్ దిస్ వే సిగ్నిఫికెన్స్ చెప్పొచ్చు. మరి ఛాలెంజెస్, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఛాలెంజెస్? సో ఛాలెంజెస్లో మనం ఏం చెప్పొచ్చు అంటే, దట్ ఈస్ ఒకటి ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ. ఓకే, యా, సో ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ అనేది ఎప్పుడూ ఉండదు. యాజ్ ఐ టోల్డ్ యూ, సీజనల్ ఉంటాయి మనకి క్రాప్స్ అనేది, రైట్? తర్వాత నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, సో ఫుడ్ సెక్యూరిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం ఫ్యూయల్ సైడ్ వాడుతూ ఉంటాం కాబట్టి, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇంజన్స్ అనేవి
ఖరాబ్ అవుతున్నాయి మనకి, రైట్, డ్యామేజ్, రైట్, యా. సో ఎందుకంటే సమ్ సార్ట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది అందులో, సో దానివల్ల ఇంజన్స్ డ్యామేజ్ అవుతున్నాయి, రైట్. సో ద అదర్ వన్ దట్ ఈస్ ఇన్పుట్ కాస్ట్. ఓకే, సో ఇనిషియల్ లెవెల్లో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇన్ దిస్ వే సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ చెప్పొచ్చు మనం. ఆ తర్వాత యూ షుడ్ ఆల్సో డిస్కస్ అబౌట్ గవర్నమెంట్ మెజర్స్. మీరు అనొచ్చు గవర్నమెంట్ మెజర్స్ అడగలేదు కదా, వై టు రైట్ అంటే, సి జస్ట్ అన్ యాడ్ ఆన్ థింగ్, రైట్. సో ఒక యాడ్ ఆన్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ సబ్సిడీస్ దోస్ హూ బై అనేది ఒకటి, తర్వాత నెక్స్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది ఒకటి. సో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ అనేది ఇన్షూర్ చేస్తుంది. సో అలా గవర్నమెంట్ మెజర్స్ ఉంటాయి మనకి. సో కంక్లూజన్ ఎలా ఇవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ వ్యూలో ఇవ్వాలి. ఎందుకు బ్యాలెన్స్డ్ అంటే ఒక మోడరేట్ అప్రోచ్, ఎందుకంటే యూ ఆల్సో టోల్ సిగ్నిఫికెన్స్ అండ్ యూ ఆల్సో టోల్ ఛాలెంజెస్ కదా. సో మనం ఏం చెప్పాలి అంటే, సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయి, ఇట్ డజంట్ మీన్ దట్ ఛాలెంజెస్ ని మనం పక్కన పెట్టలేం, రైట్. సో వీ హ్యావ్ టు ఎన్షూర్ దీస్ ఛాలెంజెస్ విల్ బి addressed properly so that we can get benefits by this E20 fuel. Okay, అందులో conclusion you can also mention about United Nations Sustainable Development Goals. That is I can say 3 అనేది ఒకటి, 13 అనేది ఒకటి. సో అలా అవి మనకి రావడానికి అంటే in order to achieve them by 2030 this E20 fuel will help us అని in this way you can conclude. Okay, so done. Yeah, so today's question, ee roju question anedi I brought it about finance commission and I also ensured that this equity and efficiency words ఎందుకు అంటే ఎడిటోరియల్లో వచ్చాయి, మనం చూస్తే మెయిన్స్లలో అప్పుడప్పుడు బయట న్యూస్ పేపర్స్లో కనిపించే వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, రైట్. సో ఐ థాట్ ఆఫ్ ఓకే విల్ యూస్ దిస్ 2 words in this particular question so that you can approach in a better way for your examinations, right. So anduku finance commission mida try to write this question so that tomorrow I'll discuss with you, okay, like how to write and how not to write. Okay, so thank you. So this is the end of our session. This is Sharat Chandra IAS Academy, your dream, our mission. Thank you.